10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం అందరము కలిసి చదువుదాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా, నిన్ను పోలిన వాడెవడును లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ప్రభు దినములో ప్రభువా మేమందరము తండ్రి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి గణపరిచినట్లు నన్ను మమ్మల్ని సిద్ధపరచు. మా ఆరాధన అంగీకరించు. మీ యొక్క మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని అర్థం చేసుకునే భాగ్యము మాకు అనుగ్రహించము. ప్రభువా, మా కన్నులు తెరువుము. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు అగోచరమైన సంగతులను మాకు బోధించి తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు మాకు అనుగ్రహించము. అయోగ్యుడనో అపాత్రుడనో నీ కలువరిశిలో రక్తధారల కిందకి నన్ను మమ్మల్ని అందరినీ తీసుకొస్తున్నాం. ప్రభువా, మిమ్మల్ని చూచే కన్నులు మాకు దయచేయండి. ప్రభు, మా దృష్టి తొలగిపోకుండాన్నట్లు కాపాడండి. ప్రభువా, మిమ్మల్ని అర్థం చేసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యము దయచేయము. మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలకు అప్పచెప్పుకుంటూ ముందున్న సమయం దీవెనకరంగా చేసి నడిపించి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొకసారి మళ్ళీ ఈ మాట మళ్ళీ చదుదాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదుదాం. యెహోవా, నిన్ను పోలిన వాడెవడును లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడిన మాట, నిన్ను పోలిన వాడెవడునో లేడు. ఈ ఈ ఉదయకాలము ఆయన యొక్క గొప్పతనం, ఆయనను మనం ఆరాధించడానికి వచ్చాం. ఆయనను అర్థం చేసుకొని ఆయన ఎలాంటి వాడో ఆయనను హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి. ఇప్పుడు మన అంశం ఏంటంటే, నిన్ను పోలిన వాడెవడు, నీ వంటి వాడెవడు. ఏ విషయంలో ఆయనను పోలిక? ఆయన వంటి వాడు ఎక్కడ కూడా లేడు. ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని నీ వంటి వారు ఎవరు లేరు. నిన్ను పోలిన వారు ఎవరు లేరు. నీతో సమమైన వారు ఎవరు లేరు. యెషయా గ్రంథంలో ఈ మాట ఒక మాట రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథం 46:9. ఎవరన్నా చదువుతారా? యెషయా గ్రంథం 46:9. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నన్ను పోలిన వాడెవడును ఎవడును లేడు. ఈ మాట చెప్పే గ్రంథం ఎక్కడ లేదు. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నన్ను పోలినవాడు ఎవడు లేడు. నేనే దేవుడను, నన్ను పోలినవాడు ఎవడు లేనే లేడు. ఏ విషయంలో ఆయనను పోలిన వారు ఎవరు లేరు అంటున్నాడు దేవుడు? ఆయన వంటి వారు లోకములో ఎవరు లేరు. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఈ విధంగా రాస్తాడు. ఏమంటాడంటే, యెహోవా వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన వంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయనను పోలిన వారు ఎవరు లేరు. ఒక 10 విషయాలు, ఆయనతో సమమైన విషయాలు, ఆయనను పోల్చి చూసుకోవడానికి ఎక్కడ కూడా కనపడవు. ఏ విషయంలో ఆయన గొప్పవాడు? ఆయన నిన్ను పోలినవాడు ఎవడు లేడనంటే ఆయనలో ఉన్నది ఏమిటి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మిగతా వారిలో లేనిది ఏమిటి? అంటే ఎవరిని పోల్చలేము ఆయనతో. కాబట్టి కొన్ని విషయాలు మేము దృష్టికి తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా కీర్తన 71వ అధ్యాయం. కీర్తన 71వ అధ్యాయం 19వ వచనం. కీర్తన
71:19 చదవండి ఎవరన్నా. ఉన్నతమైనది నీతో సాటి అయిన వాడెవడు? ఇక్కడ రాయబడిన మాట, నీతో సమమైన వారు ఎవరు లేరు. ఏ విషయంలో నీతో సమమైన వారు ఎవరు లేరు? నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. నీ వంటి నీతిపరుడు ఎవడు లేడు భూమి మీద. యెహోవా నీతిని ప్రేమించువాడు, ఆయన నీతిమంతుడని రాయబడి ఉంది కీర్తన గ్రంథంలో. ఆయన నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. ఆయన వంటి వారు ఎవరు లేరు, అదే రాయబడింది అక్కడ. నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు లేడు. నీతి ఆయన ముందర నడుస్తుందంట. నీతి ఏం చేస్తుందంట? ఒక చోట ఇంకొక మాట రాయబడి ఉంది, నీతి న్యాయములకు సింహాసనాసీనుడు అని రాయబడి ఉంది. ఆయన సింహాసనం ఎట్లుందంట? నీతికి ఆధారమై ఉంది. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నవి. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నీతి ఎట్లా ఉందంటే మహాకాశమంత ఉన్నతమైనది. నీతిపరుడు ఎవడు అని అంటే యేసుప్రభు ఒక్కరే. ఇంకా ఆయనను పోలినటువంటి నీతి ఇంకెవరు లేదు, ఎవరిలో కూడా కనపడదు అట్లాంటి నీతి. హీఈస్ రైచియస్. ఏమంటాడంటే రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో, ఎవరన్నా చదువుతారా? రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు మనిషిని నీతిమంతునిగా చేయడానికి. ఆయన నీతి మహాకాశమంత ఉన్నతమైనది. ఆ నీతిమంతుని దగ్గర మనం కూడా ఉండాలని. ఎవరిది పరలోక రాజ్య పట్టణం? ఎలాంటి వారిది పరలోక రాజ్య పట్టణం అంటే నీతిమంతులది ఆ రాజ్యం అని రాయబడింది. కాబట్టి మనలను నీతిమంతులుగా చేయడానికి, జస్టిఫైడ్ పీపుల్, ఏ అపరాధం లేని వారు, పాపము లేని వారు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆయన నీతి మహాకాశమంత ఉన్నతమైనది. ఆయన నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, ఆయన భక్తిహీనతను ద్వేషించువాడు అని రాయబడి ఉంది. నీవు నీతిమంతుడవు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు దేవుడవు అని రాయబడి ఉంది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక మాటలో చెప్పాలంటే ఆయన నీతిమంతుడు. ఆయన నీతి మహాకాశమంత ఉన్నతమైనది, నిన్ను పోలిన వారు ఎవరు లేరు. తర్వాత రెండవ సంగతి చూడండి, కీర్తన 86వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 86వ అధ్యాయము 5వ వచనం. నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఈ 86వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. 9వ వచనం చదువుదాం. 9, ప్రభువా నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఎలాంటి కార్యములు అయినవి? ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన వంటి వారు ఎవరు లేరు అని చెప్పుకుంటా కొన్ని కారణాలు రాస్తూ వచ్చాడు కీర్తనకారుడు. దావీదు రాసిన మాట ఏంటంటే 5వ వచనంలో, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. క్షమించే గుణములో నీ వంటి వారు ఎవరు లేరు. క్షమించే గుణం, ఆయన వంటి క్షమాగుణం ఎవరికి లేదు. సిలువలో ఒక మాట పలుకుతాడు ఆయన. ఏమంటాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు ఒక మాట నేర్పిస్తాడు శిష్యులు. ప్రభువా మేము ఎట్లా ఏం చేయాలా ప్రార్థన అంటే, ఆయన నేర్పించే మాట ఏంటంటే మధ్యలో మా అపరాధములను క్షమించుము. చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చదవండి ఎవరన్నా.
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. మా రుణములు క్షమించినాడు ఆయన. ఇద్దరు రుణస్థులు, ఒకరు 250 దేనారములు, ఒకరు 25, ఒకరు 500 దేనారములు, ఒకరు 50 దేనారములు, ఒకరు ఒక ధనవంతుని దగ్గర అప్పు తీసుకున్నారు. ఆయన ఏమంటాడంటే, ఆయన దయ, ఆయన గుణం ఎట్లాంటిదంటే వారిద్దరిని క్షమించేసినాడు. లూకాసు వార్తలో ఉన్నాయి అన్నమాట, చదవం ఇప్పుడు. ఆయన క్షమాగుణము లోకములో ఎవరికి లేదు. ఒక మాట రాయబడి ఉంది, క్షమించుటకు నీవు సిద్ధమైన మనస్సు గలవాడవు. నిన్ను పోలిన వారు ఎవరు లేరు. ఏ విషయంలో ఆయనను పోలిన వారు ఎవరు లేరంటే, ఆయనను క్షమించే గుణంలో ఆయనను పోలిన వారు ఎవరు లేరు. ఇంకా అట్లా అదే విధంగా అదే కీర్తనలో 86వ కీర్తనలో 8వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంది. 86వ కీర్తన 8వ వచనం. మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ఆయనలాగా ఆశ్చర్య కార్యాలు చేసేవారు, ఆయనలాగా అద్భుతాలు చేసేవారు ఎవరు లేరు. ఎలాంటి ఆశ్చర్య కార్యాలు ఆయన చేసింది? లాజరును పైకి లేసి ఆ సమాధిలో ఉన్నప్పుడు 3 రోజులు కుళ్ళు పట్టిపోయిన శవాన్ని లాజరు బయటికి రా అంటే ఏమన్నాడు? వచ్చిందా లేదా? కాబట్టి ఇలాంటి కార్యాలు ఎవరైనా చేస్తారా? ఇలాంటి కార్యాలు ఎవరైనా ఎక్కడైనా చేసినట్టు కనబడుతుందా మనకు? కాబట్టి ఎవరు లేరు. ఏ విషయంలో ఎవరు లేరు? ఆయన ఆశ్చర్య కార్యములు చేసే విషయంలో ఎవరు లేరు. ఆయన క్షమించే విషయంలో ఎవరు లేరు. ఆయనను పోలిన వారు ఎవరు లేరు. ఒక పెళ్లికి పోయినాడు యేసు ప్రభు. పెళ్లికి పోయిన తర్వాత అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే బాణల నిండా నీళ్లు నింపమన్నాడు. ఆ నీళ్ళని ఏం చేసినాడు దేవుడు? ద్రాక్షరసంగా మార్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షరసము? ఎవరికన్నా అర్థమవుతుందా? ఏం కలిపినాడు దాంట్లో? ఎలాంటి ఆశ్చర్య కార్యాలు అవి? 5,000 మంది కూర్చున్నారు. ఏమి ధైర్యం అది? 5 రొట్టెలు ఉన్నాయి, కూర్చున్నారు పంక్తిలో. భోజనం ఎక్కడ వంట వండినారు, ఏం చేసినారు? అందరినీ కూర్చోమన్నాడు. పైకెత్తినాడు, ప్రభువా ఆశీర్వదించన్నాడు. పైకెత్తి కింది దించుతుంటే నిండిపోతుంది గంప. పోయి పంచు ఇచ్చి పైకెత్తడం, కింది దించడం, పోయి పంచడం. ఏమి ఆశ్చర్య కార్యాలు ఇవి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎవరు చేయలే. ఒక పాపిని నీతిమంతునిగా చేసినాడు. ఒక పాపి హృదయాన్ని మార్చినాడు ఆయన. ఎగ్జాంపుల్ నా జీవితమే. ఒకప్పుడు లోకములో ఉంటిని, దుర్మార్గములో ఉంటిని, పాపములో ఉంటిని, అంధకారపు చీకటి బ్రతుకులో ఉంటిని. నన్ను దర్శించినాడు నా దేవుడు. ఆయన దర్శించకపోతే నేను మీ ముందర నిలబడేవాడిని కాదు. నా పాపపు బ్రతుకును మార్చినాడు ఆయన. నన్ను ఎవరు మార్చలే, ఒక యేసు ప్రభువే నన్ను మార్చింది. కాబట్టి వింతైనటువంటి కార్యం ఏంటంటే, భూమి మీద ఒక పాపి తన జీవితాన్ని మార్చుకోవడమే. ఎట్లా జరుగుతుంది? ఎవరన్నా మార్చగలుగుతారా? ఎవరు మార్చలేరు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఎవరికి అంతుపట్టవు. నిన్ను పోలిన వారు ఎవరు ప్రభువా? నీ వంటి వారు ఎవరు ప్రభువా? మనం అందరము ధన్యులం, అదృష్టవంతులం. ఏ విషయంలో అంటే, ఈ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకని ఒక మాట రాయబడి ఉంది, ఈ దేవుడుగా గల జనులు ధన్యులు. ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యమో ఎంత గొప్పది. ఇట్లాంటి దేవుడు నీకున్నాడు. ఈ దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి 3 విషయాలు చూసినాం. ఆయన ఏ విషయంలో మనం పోల్చలేమో, ఆయన పోలిన వారు ఎవరు లేరు. ఏ విషయంలో? ఆయన నీతిమంతుడు. ఆయన నీతి మహాకాశం అంత ఉన్నతమైనది. ఆయన వంటి నీతిపరుడు ఎవడు లేడు భూమి మీద. ఆయన వంటి మంచివారు ఎవరు లేరు భూమి మీద. ఇంకా ఆయనలాగా క్షమించేవారు ఎవరు లేదు. బైబిల్లో రాయబడింది ఒక మాట, నీ పాపములు నా పాపములు క్షమించడానికి మనుష్య కుమారుని యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది, ఇంకెవరికి లేదు అధికారం. నువ్వు పోయి ఎక్కడ మునిగినా పాపాలు పోవు. నీ పాపాలు పోవాలంటే ఒకటే పరిష్కారం, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. బైబిల్లో చెప్పే మాట, కోడెల రక్తము కానీ గొర్రెల రక్తము కానీ నీ పాపము నా పాపము తీసివేయదు. ఎవరు తీసేస్తారండి? యేసు ప్రభు రక్తం. నీ పాపములు
రక్తము వలె ఎర్రగున్న అవి ఎలాంటివైనా సరే నీ పాపము నా పాపము క్షమించడానికి, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు. తన ప్రజలను వారి పాపములను రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చినారు భూమి మీద. కాబట్టి 3 విషయాలు చూసినాం. ఆయన నీతి మహాకాశం అంత ఉన్నతమైనది. ఆయన క్షమించే విషయంలో ఆయన లాంటి వారు ఎవరు లేరు. తర్వాత ఇంకేం చూసాము? ఆశ్చర్య కార్యములు ఆయనలాగా ఆశ్చర్యకార్యాలు చేసేవారు ఎవరు కూడా లేరు. అదే అధ్యాయంలో ఇంకొక మాట రాయబడింది చూడండి, 13వ వచనం, 86 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఏం చేసినాడు ఆయన? ఆయనలాగా రక్షించేవారు ఎవరు లేరు. ఎక్కడి నుంచి రక్షించినాడు ఆయన? పాతాళపు అగాధము నుండి రక్షించినాడు. పాతాళములో పడిపోకుండా, పాతాళములో పడిపోవలసినటువంటి నీవు నేను రక్షించబడాలని మరణపు వేదన నుండి, మరణము నుండి తప్పించినాడు. చీకటిలో నుండి వెలుగులో నడిపించినాడు. కాబట్టి పాతాళము నుండి. నాకు ఒక మాట చాలా బాగా నచ్చుతుంది. ఒక మాట కీర్తన 56వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, 12వ వచనంలో. కీర్తన 56 12. తప్పించి మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు, సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పింది. జారిపడకుండా, ఎక్కడ జారిపోకుండా? పాతాళములో జారిపోకుండా, జారిపోకుండా నా పాదాలు తప్పించినావు నువ్వు. అంటే నేను దాంట్లో పడిపోతే, ఒకవేళ పడిపోతే, ఒక ఆయన అంటాడు దట్ ఈస్ బాటమ్లెస్ పిట్, దాంట్లో పడిపోతే ఇంక అంతే, మళ్ళీ పైకి రారని అంటారు. జిగటగల దొంగ ఊబి, దాంట్లో పడిపోతే పైకి వస్తారా అండి? ఎవరన్నా పడిపోతే పైకి వస్తారా? ఎవరు రాలేం. ఎవరు లాగాలా? ఎవరు లాగినారు నిన్ను నన్ను? క్రీస్తును బండ మీద నిలబెట్టినాడు ఆయన. పాతాళపు అగాధములో నుండి పడిపోకుండా, జారిపోకుండా ఆయన నిన్ను నన్ను తప్పించినాడు, రక్షించినాడు. ఒక పాట రాయబడింది, ఏమందంటే, జారిపోకుండానే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకున్నాడు ఆయన. మనల్ని చేయి పట్టుకున్నాడు. జారిపోకుండా, పడిపోకుండా ఏం చేసినాడు ఆయన? చేయి పట్టుకొని పైకి లేవనెత్తినాడు. క్రీస్తును బండ మీద నిలబెట్టినాడు. కాబట్టి ఆయన వంటి వారు ఎవరు లేరు. ఏ విషయంలో ఆయన వంటి వారు ఎవరు లేరు? పాతాళపు అగాధము నుంచి తప్పించినాడు. ఎవరిని తప్పించినారా? ఎవరు తప్పించలే. ఆయన ఒక్కడే నిన్ను నన్ను తప్పించినాడు. ఇంకా చూసుకుంటా పోతే ఇదే 86వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. 15వ వచనం, 5వ సంగతి. ఆయనను పోలిన వారు ఎవరు లేరు. ఏ విషయంలో? 86వ అధ్యాయము 15వ వచనం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఆయన వంటి దయ, ఆయన వంటి దయా దాక్షిణ్యం, ఆయన వంటి దీర్ఘశాంతం, ఆయన వంటి కృప ఎవరు చూపలే నీ మీద, నా మీద. దయా దాక్షిణ్యపూర్ణుడు. ఒక చిన్న బిడ్డను దయాదాక్షిణ్యం అంటే ఏమని అర్థమైతే, ఒక టీచర్ చెప్పిందంట, సండే స్కూల్ టీచరు ఒక పిల్లోని పిలిచి అడిగిందంట, దయాదాక్షిణ్యం అంటే ఏమి అని. దయ అంటే, నేను ఎవరైనా ఆకలి అయినప్పుడు నాకు ఎవరైనా ఒక బ్రెడ్ మొక్కిస్తే దాన్ని ఏమంటామో దయ అంటాం. మరి దాక్షిణ్యం అంటే ఏంది? దాక్షిణ్యం అంటే ఏంది? ఆ బ్రెడ్ ముక్కకు కొంచెం జామ్ పూసిస్తే దానికి ఏమంట? దాక్షిణ్యం అంట. ఆ బ్రెడ్ ముక్కకు ఏం కావాలంట? ఏం పోయాలంట? బ్రెడ్ ముక్కకు జామ్ పూసిస్తే దానికి దాక్షిణ్యం. ఆ బిడ్డకు ఏమి గ్రహింపు ఉంది? చదువుకున్న బిడ్డ, సండే స్కూల్ బిడ్డ, టీచర్ అడిగితే ఆ మాట చెప్పినాడంట ఆ బిడ్డ. ఆయన దయా దాక్షిణ్యం ఎంత గొప్పది తెలిసినా? విలాప గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, అనుదినము నూతనముగా ఆయనకు నీ మీద ఒక ప్రేమ, వింతైన ప్రేమ పుట్టుతుందంట. నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదని రాయబడి ఉంది.
ఈరోజు నిన్ను ఒక రకంగా ప్రేమిస్తే రేపు ఒక వింతైన ప్రేమ, నూతనమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఎంత గొప్పవాడండి ఈ దేవుడు! దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, కృపా సత్యము గలవాడు. అదే రాయబడింది అక్కడ. నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. తర్వాత ఇంకొక విషయం చూస్తాం. ఆయన ఏ విషయంలో ఆయనను పోల్చలేమంటే, యోబు గ్రంథం చూడండి 36:22. యోబు గ్రంథం 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? బోధకుడు అని పిలువబడేవాడు యేసుప్రభువే. ఈజ్ ద టీచర్. ఆయనలాగా ఉపాధ్యాయుడు ఎవరు లేరు. చిన్న బిడ్డలకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్తాడు ఆయన. చిన్న బిడ్డల సైతం అర్థమైపోతుంది ఆయన చెప్పే బోధ. ఉపమానము లేకుండా ఆయన ఏది బోధించలే. ఆయనే బోధకుడు. మనమందరము ఆయన దగ్గర నేర్చుకునేవారం. నిరంతరము నేర్చుకోవాలి ఆయన దగ్గర. మనకేమీ రాదు, ఆయన నేర్పిస్తే తప్ప మన దగ్గర మనమేమీ నేర్చుకోలేం. కాబట్టి ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు శక్తిమంతుడవు అని రాయబడు. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆయన గురించి రాయబడింది, నీవు సర్వశక్తిమంతుడవు. ఆల్మైటీ పవర్. ఆయనకున్నటువంటిది ఏంటంటే ఆల్మైటీ పవర్. ఒక మాట చేత సమస్తమును సృష్టించినాడు. మాట మాత్రము సెలవి ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేశానని రాయబడి ఉంది. ఆయన వాక్కును పంపించి ఏం చేశాడంట? నన్ను బాగు. ప్రభువా, నా దాసుడు స్వస్థపరచు, నువ్వు రావాల్సిన పని లేదు, నీ మాట మాత్రం సెలవి ప్రభువా. ఆయన మాటలో ఎంత శక్తి ఉంది? శక్తి ఉందా లేదా ఆయన మాటలో? అందుకని ఒక పాట అట్లా ఉంది, యేసు క్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసు క్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. శక్తి గల నామం ఆ నామం. పవర్ఫుల్. ఎవరు నిలబడలేరు ఆయన ముందర. ఆయన బిడ్డల్ని ఎవరు తాకను కూడా తాకలేరు. కొంతమంది చేతబడి శక్తులు చేసి ఒక సేవకుని మీద వదిలినారంట. పోయి చూసుకుని తొక్కిరాయండి దయ్యాలని చెప్పి. ఆ సేవకుని చుట్టూ ఏముందంటే ఆ దయ్యాలు వచ్చి చెప్పినాయంట మాంత్రికునితో. మాంత్రికుడు సాక్ష్యం చెప్తా అంటే ఇన్నే నేను. ఆయన చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది, ఆయన దగ్గర పోలేం మేము. యేసుప్రభు ఉన్నాడు అక్కడ ఆయన దగ్గర. ఆయన శక్తి ఉంది. ఏముంది ఆయన దగ్గర? ఎవడు వస్తాడండి ఆయన దగ్గర? ఎవరన్నా ఆయన బిడ్డలను ఎవరన్నా తాకగలుగుతాడా? ఒక మాట రాయబడి ఉంది, నిన్ను ముట్టినవాడు నన్ను నా కనుగొడ్డును ముట్టినవాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ దట్ వీఆర్ హ్యావింగ్. ఈజ్ ఆల్మైటీ పవర్. ఆ శక్తి ముందర ఏ శక్తి నిలబడదు. ఏ శక్తి కూడా నిలబడదు. కొంతమంది ఆ శక్తిరా, ఈ శక్తిరా అంటారు. ఏ శక్తి నిలబడుతుంది? ఆయన ముందు నిలబడుతుందా? ముగ్గేసి కూర్చోబెడతారు. ఆ శక్తిరా, ఓం కాల్ 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 అని ఏదోదో పిలుస్తారు. నిలబడతాయా అవన్నీ? యేసు ప్రభు బిడ్డల మీద ఏ శక్తి కూడా నిలబడదు. పడా పంచలైపోతుంది అంతే. కాబట్టి ఆయన శక్తిమంతుడు. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆయనను పోలిన వారు ఎవరు కూడా లేరు. ఆయనను క్షమించే గుణం ఎవరికి లేదు. ఆయనలాగా దీర్ఘశాంతము, దాక్షిణ్యము చూపించేవారు ఎవరు లేరు. ఆయనలాగా ఆశ్చర్య కార్యాలు చేసేవారు ఎవరు లేరు. కాబట్టి ఆయనలాగా నీతిమంతుడు ఎవడు లేడు. ఇంకా రాయబడిన మాట చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీల దేవా, పైన ఆకాశం ఉందైనను ఏమి మాట అండి ఇది, నీ వంటి దేవుడు
ఒక్కడును లేడు. పూర్ణ మనస్సుతో ఆ నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. ఏ విషయంలో ఆయనను పోలిన వారు లేరు? ఆయన లాంటి వారు ఎవరు లేరంటే ఏ విషయంలో? నీవు నిబంధనను ఏం చేస్తున్నాడు ఆయన? నిబంధనను అక్కడ రాయబడిన మాట నెరవేర్చుచు, నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచుండువాడు. నిబంధన నెరవేర్చువాడు. నీకు మాట ఇచ్చినాడంటే మాట తప్పకుండా నెరవేరుస్తాడు. మనుషులు అనేకమైన వాగ్దానాలు చేస్తారు, కానీ ఆ వాగ్దానాలు సరిగా నెరవేర్చరు. నెరవేరుస్తారా? నీకు ఉద్యోగం ఇస్తాంలే పోయిరాపో మళ్ళా అంటారు, ఇస్తారా? నీకు ఉద్యోగం ఇస్తాంలే అని అంటారు, ఇస్తారా? ఇవ్వరు. ఏదో పైకి వాగ్దానాలు ఇస్తారు. కొంతమంది మేనిఫెస్టోలు క్రియేట్ చేస్తారు కొన్ని విషయాల్లో. అన్నీ నెరవేరుతాయంటే నెరవేరవు. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు నిబంధన చేస్తే అది మాట తప్పుతాడా? మాట తప్పాడు. పర్వతములు తొలగిపోయినా, పరిస్థితులు మారిపోయినా, మెట్టలు తత్తలినా నా మాట, నా కృప ఎప్పుడు కూడా విడిచిపోదు. నాలో మార్పు లేదు. అందుకని ఆయన రాయబడిన మాట, యెహోవానైన నేను మార్పు లేని వాడును. నిబంధన చేసినాడంటే తప్పక నెరవేరుస్తాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని రాయబడింది. కాబట్టి ఆయన నీకు మాట ఇచ్చినాడంటే నువ్వు నమ్మాలంతే. ఆయన నీకు మాట ఇచ్చినాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి నిబంధన నెరవేర్చేవాడు, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి మీద కానీ ఆయన మాట ఇచ్చినాడంటే మాట తప్పడు. ఆయన అబ్రాహాము దగ్గరికి వచ్చినాడు, వచ్చే సంవత్సరానికి నీ భార్య గర్భవతి అవుతుందన్నాడు. ఆమె నవ్వుకున్నది, ఏమవుతుంది అని. ముసలిదాన్ని అయిపోయినాను కదా. మాట ఇచ్చినాడు, మాట ఇచ్చిన ప్రకారం జరిగింది. కాబట్టి ఎన్ని సంగతులు చేస్తాడు తెలిసిన ఆయన. నీకు మాట ఇచ్చినాడంటే ఆ మాట తప్పకుండా తూచా తప్పకుండా చేస్తాడు. నిబంధనను జ్ఞాపకము చేసుకున్న దేవుడు. కాబట్టి ఆయనలాగా మాట తప్పని వారు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవారు ఎవరు లేరు. ఆయనలాగా ఎవరు లేరు. పైన ఆకాశం ముందు కానీ కింద భూమి మీద కానీ ఎవరు కూడా లేరు. ఇంకా రాయబడిన మాట 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకముగా నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను. ఈ మాట చూడండి, కృపను చూపుచుండు నీ వంటి దేవుడు. ఏమంట? కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందు కానీ కింద భూమి మీద కానీ ఎవరు కూడా లేరు. ఏంది కృప అంటే? అర్హత లేని వారికి అర్హత కలిగించడం. ఏ అర్హత లేదు, దేవుని దగ్గరికి పోయే అర్హత ఏమాత్రము లేదు. అయితే దేవుడు అర్హత కలిగించినాడు. పరలోక రాజ్య పట్టణానికి పోవడానికి ఏమాత్రం అర్హత లేదు మనకు. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తము నిన్ను నన్ను పవిత్రులుగా చేసి ఆ రాజ్యానికి తీసుకుపోయేటటువంటి అర్హత. యేసు ప్రభు కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వరం, దేవుని వరం. అది మీ గొప్పతనం కాదు. అది మీ ధనము, లేకపోతే మీ యొక్క పుణ్యకార్యాలు కాదు మిమ్మల్ని రక్షించేది. దేవుని యొక్క రక్తముతో మనం కడగబడ్డాం. దేవుని కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశం ముందు కానీ క్రింద భూమి మీద కానీ లేనే లేడు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోక మందునా క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైన ఆకాశము కానీ కింద భూమి మీద కానీ
ఆయనలాగా కృప చూపేవారు, ఆయనలాగా నిబంధన మాట ఇచ్చి నెరవేర్చేవారు ఎవరు లేరు. ఎంత గొప్ప దేవుడో ఆ దేవుడు! యెహోవా వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ దేవుని వంటి వారు ఎవరున్నారు? ఓ యెషూరూను, నీ నీ దేవుణ్ణి పోలిన వారు ఎవరండి? ఎవరు లేరు. వేలుపులలో నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. కీర్తన 35:10 ఒక మాట చూద్దాం. కీర్తన 35 అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడో, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. విడిపించువాడు, ఆయనలాగా విడిపించేవాడు ఎవడు లేడు. ఎవరి చేతుల నుండి విడిపించినాడు ఆయన? దోచుకుని వారి చేతుల నుండి విడిపించినాడు. ఎవడు దోచుకునేవాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది, దొంగతనమును నరహత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని వాడు దోచుకునేవాడు దొంగ. ఎవరు వీడు దొంగ? శత్రువైన సాతాను, అపవాది. వాడు దోచుకుంటాడు. దోచుకునే తత్వం వానికి. దోచుకొని వారి చేతుల నుండి దేవుడు ఏం చేసినాడు? విడిపించినాడు. ఆయనలాగా విడిపించేవారు ఎవరు కూడా ఎవరు లేరు. అదే రాయబడింది అక్కడ. నీ వంటి వాడు ఎవడు ప్రభువా? విడిపించువాడవు నీవే. ఎవరి చేతిలో నుండి విడిపించావు? దోచుకొని వారి చేతిలో, మించిన బలము గల వారి చేతిలో నుండి నా ప్రాణమును తప్పించినాడు ఆయన. పాతాళములో నుండి విడిపించినాడు ఆయన. కాబట్టి చివరిగా ఇంకొక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్తాం. చూడండి, 89వ కీర్తన 8వ వచనం. కీర్తన 89 8. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా యెహోవా నీ వంటి బలాఢ్యుడు. ఏమంట నీ వంటి బలాఢ్యుడు. ఆయనకున్న బలం ఎవరికి ఉందండి? ఆయనలాగా బలాఢ్యుడు ఎవరు? అదే రాయబడినమాట. నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడు? ఎంత గొప్ప దేవుడు ఆయన. 10 విషయాలు చూస్తూ వచ్చినాం. ఆయనలాగా క్షమించేవారు ఎవరు లేరు. ఆయనలాగా ప్రేమ చూపేవారు ఎవరు లేరు. ఆయనలాగా దయా దాక్షిణ్యము చూపేవారు ఎవరు లేరు. ఆయనలాగా విడిపించేవారు ఎవరు లేరు. ఆయనలాగా శక్తిమంతుడు ఎవడు లేడు. ఆయనలాగా నీతిమంతుడు ఎవడు లేడు. ఇంకా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే అసలు సరిపోదు. మానవ గ్రాహ్యమునకు మించిన దేవుడు ఆయన. మానవునికి అందడు. అందుకని ఆయన గురించి ఒక మాట రాయబడింది, అగోచరుడు అని. ఏమంటే ఆయనకు ఒక పేరు ఎవరికి అర్థం కాడు. సామాన్యంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ బైబిల్ని చూసి అర్థం చేసుకోవాలి. ఆ మంచితనం, ఆ గొప్పతనం ఏమిటో, ఆ మంచితనం ఏమిటో ఈ బైబిల్లోనే రాయబడి ఉంది. కాబట్టి 10 విషయాలు చూస్తూ వచ్చినాం. ప్రభువా, పాతాళములో పడిపోకుండా మించిన బలము గలవాని చేతుల నుండి నన్ను విడిపించినావు. పాతాళము నుండి తప్పించినావు. జారిపోకుండా నన్ను కాపాడినావు. చికటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తినావు. నన్ను రక్షించినావు ప్రభు, నన్ను కాపాడినావు. ఒక్క మాట దేవునికి చెప్పలేవా ఈ ఉదయకాలం? ప్రభువా, నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను కాపాడినావు ప్రభువా, నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. తండ్రి, ఈ దేవుడుగా గల జనులు ధన్యులు. నువ్వు నాకు దేవుడువై ఉన్నావు ప్రభువా. పిలిస్తే పలికే దేవుడవుగా నీవు ఉన్నావు. కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందు గాని కింద భూమి మీద గాని లేడు ప్రభువా. నువ్వు నా పట్ల ఎన్నో వాగ్దానాలు ఇచ్చినావు. వాగ్దానాలు నెరవేర్చినావు ప్రభువా. నిబంధనను నెరవేర్చే దేవుడవు ప్రభువా. కాబట్టి ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధన చేద్దాం. దయచేసి అందరం లేచి ఒక పాట పాడి తర్వాత ఆరాధనలోకి వెళ్తాం.